ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా మరి ఇంత భక్తి అయితే ఎలా? శూలాన్ని నాలుగు గుచ్చుకుంటావా? ఒరేయ్, మీ అమ్మను మాట్లాడించుకురా. ఏం జరిగింది అత్తయ్య? అయినా మీకింత భక్తి ఏంటి? ఎవరైనా దేవుడి గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తారు, ఇలా శూలం గుచ్చుకొని వస్తారా? మరి ఎవరు? రామా, అమ్మని గుళ్ళోనే వదిలేసి వచ్చేసాం. ఏమీ అనుకోదు కదా? ఫోన్ చేశారు సార్. అత్తయ్యకి స్పృహ వచ్చిందంట, వాళ్ళే ఇంటి దగ్గర చేర్చారు. నేను కనుక్కున్నాను, మీరు పదండి. అత్తయ్య ఎలా ఉంది? శూలంతో గుచ్చింది నువ్వేనా? అవును, గుచ్చాను. కత్తి తీసుకుని పొడవలేకపోయావా? ఏయ్ నోర్మోయ్, మా అత్తయ్యని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా ఏంటి? అత్తయ్య, అయ్యో అత్తయ్య, కాళ్ళకి దండం పెట్టాలనుకున్నాను. మీరు నాకు అమ్మతో సమానం. అత్తయ్య అక్కడికి వచ్చిన తర్వాత నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అత్తయ్యని ఏ దయ్యం ఆవహించిందో అని. అక్కడున్న వాళ్ళంతా వేప మండలతో ఎంతమంది కొట్టినా దయ్యం వదిలి వెళ్ళిపోవట్లేదు. ఇంకా దయ్యాన్ని వదిలించడానికి నాకు వేరే దారి తెలియక ఆ గుడి ఆచార ప్రకారం శూలంగుచ్చాను. అందులో తప్పే ఉంది? అంత పుణ్యమేగా. ఏంటి మావయ్య, అంత పుణ్యమేగా? అవునమ్మా, పుణ్యం చాలా బాగా వచ్చింది. ఇప్పటికిప్పుడు మీ అత్తయ్య చచ్చినా కూడా స్వర్గానికి సరాసరిపోతుంది. నిజమే కదా అత్తయ్య? అంటే దయ్యం పట్టింది నిజం కదా? రామా, అమ్మ ఇప్పటికే చాలా బాధలో ఉంది. నువ్వు ఇంకా భయపెట్టుకో. మీరుండండి సార్. అంటే మీకు దయ్యం పట్టడం నిజం కాదన్నమాట, అదంతా నాటకం అన్నమాట. నాటకమా? నాటకమేంటి? నన్ను అడుగుతారేంటి మావయ్య, మీ ఆవిడని అడగండి. లేదంటే అది నాటకం కాదు అంటే పట్టిన దయాలు అంత తేలిగ్గా వదలమంట. మళ్ళీ మళ్ళీ గుడికొస్తే మళ్ళీ మళ్ళీ పట్టుకుంటాయంట మావయ్య. ఇక మనం మా అత్తయ్య గారికి శూలం రెడీ చేసుకోవాల్సిందే. నోర్మి, నేనేం నాటకం ఆడలేదు. డబ్బులిస్తే నాటకం ఆడాను. డబ్బులా? అవును, ఎవరో ఫోన్ చేసి. ఎవరు ఫోన్ చేశారు మీకు? ఎవరో నాకు తెలీదు. ఫోన్ చేశాడు, మీ ఇంట్లో మనుషులు ప్రమాదంలో ఉన్నారు, ఆ గుడి తలుపులు మూయించకపోతే మీ అందరు చచ్చిపోతారని చెప్పాడు. ఆ గుడి తలుపులు మూయిస్తే డబ్బులు కూడా ఇస్తానన్నాడు. ఆ రకంగా మనల్ని కాపాడుకోవచ్చు, డబ్బులు కూడా వస్తాయని దయ్యం నాటకం ఆడి గుడి తలుపులు మూయించాలనుకున్నా. కానీ శూలంతో గుచ్చి చంపుతావు నాకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానన్నారా? డబ్బులు వేశారు కూడా. ఎవరు ఫోన్ చేశారు మీకు? వాడెవడమ్మా? అసలు ఎవడు ఫోన్ చేసింది? వాళ్ళని పట్టుకోవడానికే రామలక్ష్మి వెతుకుతోంది. వాళ్ళే ఇదంతా చేస్తుంది. నీ ఫోన్ ఇటివ్వమ్మా. నేనేమో అత్తయ్య ఇవ్వండి, ఇవ్వండి. ఈ నంబరేనా? The number you are trying to call is currently not reachable. Please try again later. అనుకున్నాను ఈ నంబర్ ఉన్నవాడు అంత ఈజీగా దొరకడని. ఆ సిమ్ని డీయాక్టివేట్ చేసేసి తీసేసినట్టున్నాడు. అందుకే నంబర్ పనిచేయట్లేదు. అయ్యో రమ, మరి ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవడం? 10 లక్షలు డబ్బులు కూడా ఇచ్చాడు.
పుణ్యాత్ముడు. అమ్మా ఎవరే చెప్తే అది చేసేయడమేనా? అసలు ఆ గుడి తలుపులు మూతపడ్డానికి కారణం వాడే. వాడి ఇదంతా చేస్తున్నాడు. నన్ను చంపాలని చూస్తుంది కూడా వాడే. రామలక్ష్మికి ఆ పిఏ ద్వారా విషం పెట్టి చంపాలని చూసింది కూడా వాడే అమ్మా. సారీ సార్, ఈ నంబర్ పట్టుకుని మనం బ్యాంకు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. అత్తయ్యకి ఏ నంబర్ నుంచి డబ్బులు వచ్చిందో ఆ అకౌంట్ హోల్డర్ని పట్టుకుంటే మనకి దొరికినట్టే కదా. ఆ డీటెయిల్స్ నేను గ్యాదర్ చేస్తాను. ఆగు. నువ్వు అత్తయ్యకి దెయ్యం పట్టిందని వదిలించడానికి శూలంతో పొడిచావా, లేదంటే అత్తయ్యకి దెయ్యం పట్టలేదని నట్టేస్తుందని తెలిసే పొడిచావా? అత్తయ్యని కాపాడడానికే చేశాను. అత్తయ్య, ఇది మాట దాటేస్తుంది కానీ ఖచ్చితంగా మీరు దెయ్యం పట్టినట్టు నాటకం ఆడుతున్నారు అని తెలిసే పొడిచింది. పొడిచింది. చెప్తా దాని సంగతి. నాన్న, ఏంటమ్మా? కుదురుగా ఉండకుండా నువ్వు చేసే పనులన్నీ నన్నెత్తిని తెచ్చి పెడుతున్నావు. నిన్నక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? చెప్పాను కదమ్మా, నీకోసమే వెళ్ళాను. వెళ్ళి ఆద్య పారిపోయేలా చేసావు. దానికి తోడు నువ్వు బ్రతుకున్నావని కూడా దానికి తెలిసిపోయింది. పొరపాటైపోయింది తల్లి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కనీసం ఇక నుంచైనా నువ్వు బయటికి రాకు. ఈ ఇంటికి అసలే రావద్దు. ఆ ఆద్య కళ్ళన్నీ ఇప్పుడు నీ మీదే ఉన్నాయి. ఎలాగైనా సరే నువ్వు బ్రతికే ఉన్నావని ప్రూవ్ చేసి నా నాటకాన్ని బయట పెట్టాలని చూస్తుంది. నువ్వు అసలే తింగరోడివి, అమాయకుడివి. దాని చేతికి దొరికావంటే మనం ఆడుతున్న నాటకం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అమ్మా, నేను ఆల్రెడీ దూకేశానమ్మా. ఇదేంటిది? ఫోన్ కట్ చేసింది. సర్లే, నేను డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడతా. ఈ నాన్నతో ఏం చెయ్యాలో. అయ్యో, రావద్దని చెప్పాను కదా. అది గోడ దూకిన తర్వాత చెప్పావమ్మా. ముందు ముందు ముసిగి వెయ్యి. వాళ్ళు చూసారంటే కొంపలు అంటుకుపోతాయి. వెళ్ళిపోతానమ్మా. మరి నా డబ్బులు? ఏ, ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? అందుకే అప్పుడప్పుడు రావడం ఎందుకు, ఒకేసారి అమౌంట్ ఇచ్చేసే అంటున్నాను. ఎందుకు? మొత్తం ఒకేసారి దెబ్బడిపోదావనా? అందులోనూ నువ్వు తాగితే ఏం చేస్తావో నీకే అర్థం కాదు. మళ్ళీ నా నెత్తి మీదకి వస్తుంది. సరే అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నాకు మందుకు డబ్బులు కావాలి కదా. నీకిప్పుడు రూపాయి కూడా ఇవ్వను. ఆ, ముందు నువ్వు నేరుగా ఎవరికీ కనిపించకుండా ఇంటికెళ్ళు. నేను తర్వాత వచ్చి నీకు మందు తీసుకొచ్చిస్తాను. నువ్వు మాత్రం ఇల్లు దాటి బయటికి రావద్దు. అమ్మా అమ్మా అమ్మా, అప్పుడు దాకా నేనేం చేయాలి? నాలుక లాగేస్తుందమ్మా. ఏదో ఒకటి చేసుకో, నన్ను విసిగించుకో. ముందు ఇక్కడి నుంచి పో. ఆ, పో. ఆ, ఓ, ఆ, అది కాదమ్మా, నా మాట విను తల్లి, నా బంగారు తల్లివి కదా. నేను ఇవ్వనని చెప్పాను కదా. నిన్ను పొమ్మని చెప్తున్నానా? పో. ఆ, పో నాన్న, పో.